మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మనం వచ్చినాము. సో ఈ రోజు వెమ్లవాడ మండలము నూకలమర్రి గ్రామానికి చెందిన పోషయ్య అంటే తను ఒక మున్సిపాలిటీలో పనిచేస్తారంట. సో ప్రమాదవశాత్తు ఒక ట్రాక్టర్ మీదకి అయితే పడి చనిపోవడం అయితే జరిగింది. సో అతను అయితే ఇప్పుడు ఇక్కడ సిరిసిల్లలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సో ఇక్కడ ధర్నా కూడా చేస్తున్నారు. కాబట్టి అసలు ఏం జరిగింది, మరి మీకు ఏం న్యాయం కావాలి, ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. కాబట్టి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కార్మికుల కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కార్మికుల కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు నూకలమర్రి మీది ఊరు నూకలమర్రి. టైం ఏ టైంకి జరిగింది ఇది ప్రమాదం? 8 పొద్దున 8 గంటలకి. 8 జరిగింది. పిల్లలు ఎంతమంది మీకు? నాకు 2 బిడ్డలు. ఎవరు లేరు? ఏది లేదు, భూమి లేదు, తాగలేదు. నాకైతే ఏమి లేదు. ట్రాక్టర్ మీదకి వెళ్ళి పడిపోయాడు, మాకు న్యాయం కావాలని చెప్పేసి అయితే ఇక్కడ వాళ్ళైతే ధర్నాకు దిగారు. సో ఇప్పుడు మనతో పాటు వాళ్ళ కూతురు కూడా ఉంది. అసలు ఏం జరిగిందని చెప్పేసి ఒకసారి మనం వారిని అడిగి తెలుసుకుందాం. ప్రొద్దున పనికి వేయండి మేడం. ఇక అక్కడ ఏమైందేమో సడన్ మీ నాన్నకి ఇట్లా అయ్యిందని పడ్డాడు. మేము వేసుకుపోతున్నాం అన్నాక మేము వచ్చినాం మేడం. ఏం చేస్తాడు మున్సిపాలిటీ ఆఫీస్ లో? ఏం చేస్తాడు మేడం? చెత్త బండి మీద వేయండి మేడం. చెత్త బండికి వేయండి మేడం. ఇక వాళ్ళు ఫోన్ చేసి మీ నాన్న పడ్డాడు, మేము వేసుకొని పోతున్నాం అని చెప్పినాక అయితే వచ్చినాం మేడం. ఎట్లా అలా ఎలా జరిగింది ప్రమాదం మేడం? మీకు తెలియదు మేడం, అక్కడ డాక్టర్ మీకు వెళ్ళి పడ్డాడు అనేది తెలిసింది. డ్రైవరా లేకపోతే చెత్త బండి మీద చెత్త సేకరిస్తాడు? అంటే డ్రైవర్ కాదా? దాని మీద బొంగు కూర్చుంటారా? కూర్చుంటాడా? కూర్చుంటాడు. చెత్త సంతకలు ఇచ్చిన కొద్దీ ఎవరు చెప్పారు మీకు ట్రాక్టర్ మీకలు పడ్డాడని? ముందుగా ఏం వేరే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? డ్రైవరే నా నాన్న ఇట్లా పడ్డట చెల్లె నేను వేసుకుపోతున్నా అని చెప్పిండు. మరి ప్రమాదం ఎలా జరిగిందని చెప్పేసి మీరు అడగలేరా? మేము అంత ఆపదలు అడగలేము, తొందర వచ్చేసినాం మేడం. సో మరి ఇక్కడ ధర్నా చేస్తున్నారు, మరి సార్ వాళ్ళు ఏమంటున్నారు? మరి మీకు ఏం న్యాయం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు? మేము మా నాన్న మీద ఆధారపడి బతుకుతాం మేడం. మా నాన్ననే వేయడం మాకు న్యాయం చేద్దరు చెయ్యరు మేడం. మా నాన్న ఎంతనేమి బతుకుడు కదా మేడం. ఇద్దరు అమ్మాయిలే మీరు? ఇప్పుడు మీ కొడుకు అయినాక తోలుకపోతలేడు. తండ్రి విన్నే బతుకుతుంది, అవ్వగారింటికన్నే బతుకుతుంది. తండ్రి చేసుకొస్తేనే పిల్లలు బతుకుడు. ఇంటి దగ్గరే ఉంటుంది, ఇంటి మిండి ఉంటది ఒక కొడుకు. ఇక తండ్రి చేసుకొస్తేనే బతుకుడు. ఇక తల్లి ఈమె, తల్లికి సాత కాదు పని చేస్తుంది. మా బావ చేసుకొస్తేనే బతుకుడు. ఒక్కైనా చేసుకొస్తేనే బతుకుడు. ఈమె సంసారం మంచిగా లేదు, తోలుకపోతలేడు. ఒక కొడుకు ఇంత ఎత్తున్నాడు, ఆ కొడుకు తోలుకపోతలేడు. ఇక తల్లి ఇంటి దగ్గర ఉండబట్టి, ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండబట్టి 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి మీ నాన్న వాళ్ళతోనే ఉంటున్నావు నువ్వు? మీ నాన్ననే చదువుతుండు, ఇప్పుడు ఆయన చదువుతూనే మీ ఇంట్లో వెళ్తుంది. దేనికైనా కానీ మా నాన్న ఉన్నాడు నా ధైర్యం మీద ఉన్నాను. అది ధైర్యమే లేదు మేడం. నా ధైర్యం లేదు. నాకు అన్నదమ్ములు లేరు, 2 ఆడలేదు. అయిపోయినా మేడం. గరీబ్ పరిస్థితి ఏం లేదు, భూమి లేదు, ఏం లేదు. వాళ్ళ తండ్రి చేసుకొస్తేనే ఇక్కడ తిండి. మీరేమవుతారు? చనిపోయిన వ్యక్తికి మీరేమవుతారు? మరదలు. ఆ పిల్లలు బతుకుతారన్న బాధ మీద మాకు కాశపడుతుంది అంతే. సో ఇప్పుడు మనకైతే న్యాయం కావాలని చెప్పేసి అయితే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో న్యాయం కోసం పోరాడుతున్నారు. ట్రాక్టర్ మీదకి వెళ్ళి పడిపోయింది కాబట్టి పోషయ్య మాకు న్యాయం కావాలని చెప్పేసి అయితే ఇక్కడ న్యాయ పోరాటం అయితే చేస్తున్నారు. సో మనం వారిని అడుగుదాము, అసలు ఏం జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది, మరి ఇప్పుడు వీళ్ళకి ఏ తరపున న్యాయం కావాలని చెప్పేసి మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు వేములవాడ మండల్ నూకలమర్రి గ్రామంలో గెస్కంటి పోచయ్య గత 30 సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీలో పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు ఉదయం లేచి యథావిధిగా గ్రామ పంచాయతీలో పనిచేయడానికి వెళ్ళాడు. మరి ఆ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి
ట్రాక్టర్ డ్రైవర్కు ఫీవర్ వచ్చిన సందర్భంలో లీవ్ పెట్టి ఇంటికాడ ఉన్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారు ప్రైవేటు డ్రైవర్ని పెట్టుకొని ఈ చెత్త తీయడానికి తోలుకపోవడం జరిగింది. ఆ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల, అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆ పంచాయతీ కార్మికుడు చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడు పనిలో చనిపోయిండు. మేము ప్రభుత్వాన్ని ఒకటే అడిగేది, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. తక్షణమే సహాయం కింద 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రే ఇవ్వాలని, అదేవిధంగా ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వంతో కూడినటువంటి ఉద్యోగమే ఇవ్వాలని, అదేవిధంగా ఇంకా ఏ గ్రామంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పంచాయతీ అధికారి కానీ, మండల ఎంపీడీఓలు కానీ, అలాగే కలెక్టర్ గారు ఇట్లాంటి విషయాలలో పర్యటన చేసి వారికి ఆ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో ప్రమాదం అంటే ట్రాక్టర్ డ్రైవర్ వల్లనే ప్రమాదం జరిగిందా? ట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే కదా, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే కదా ఆ ప్రైవేటు డ్రైవర్ను పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ కార్మికుడు ఇంటిలో ఉన్నాడు, ఆరోగ్యం బాగలేక ఇంటికాడ ఉన్నాడు. మరి 4 రోజులు చెత్త తీయకుంటుంటే, ఆ బండిని తీయకుంటుంటే సంఘటనలు జరిగేవి కాదు కదా. అక్కడ ఆ ట్రాక్టర్ డ్రైవరు, అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని మేము అంటా ఉన్నాం. ఏమంటున్నారు మరి? ఇప్పుడు న్యాయం చేస్తా అని చెప్పేసి అన్నారా? మరి ఇందాక సార్ వాళ్ళతో మాట్లాడారు కాబట్టి మరి వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటారు మేడం, అక్కడ అందులో ఉన్నటువంటియే మేము ఇస్తాం, మాకు ఇవి పైన మీరు అడిగినటువంటి 10 లక్షల రూపాయలు మా పరిధిలో లేవు, మేము ఇయ్యలేమని వాళ్ళు అంటా ఉన్నారు. మరి ఎక్కడెక్కడనో రోడ్ల మీద చనిపోతే 5 లక్షలు 6 లక్షలు ప్రమాద బీమాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు చనిపోతూ ఉన్నాడు, ఎగ్జాంపుల్ మేడం, ఒక రైతు చనిపోతే అప్పటికప్పుడు 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. మరి నిత్యము ఊరు కోసం చేసే కార్మికుడు చనిపోతే 10 లక్షల రూపాయలు ఇవ్వలేరా? ప్రభుత్వం ఇయ్యలేని పరిస్థితుల ఇంత దుర్భరమైనటువంటి ప్రభుత్వమా? మరి లేకపోతే ఈ పని చేసే వాళ్ళే హీనమైనటువంటి జీవితాల? మేము ప్రభుత్వాన్ని ఇప్పటికైనా డిఎల్పిఓ గారు వచ్చారు, వచ్చి మీకు ఆ ఉద్యోగం ఇస్తాం, ఆ 51 జీవోల్లే ఉంది ఉద్యోగం ఇవ్వాలని, ఆ ఇచ్చిన ఓకే, ఇవ్వకున్నా ఓకే ఆ ఉద్యోగం. ఎందుకు మేడం అది? రెండవది ఇన్సూరెన్స్, అది కట్ అవుతుంది, అది యథావిధిగా వస్తూనే ఉంటుంది. ఆపత్ బంధువు కింద 1,00,000 రూపాయలు ఇస్తామన్నట్టు, ఆ 1,00,000 రూపాయలు దేనికి మేడం? భిక్షం ఆడుకుంటున్నావా? మరి ఈ కార్మికులు అంతా హీనమైనటువంటి బతుకులు బతుకుతా ఉన్నారా? అంటే వీళ్ళను చిన్న చూపు చూస్తుంది అన్నట్టే కదా ప్రభుత్వం. మనకు అర్థమైంది. ఇక్కడ ఇలా ప్రొద్దునేమో డిపో గారు వచ్చారు. మరి ఇలా ఈ పల్లెలు మంచిగా ఉండాలి, పల్లె నుంచి పట్టణం దాకా పారిశుభ్రతంగా ఉండాలంటే ఎవరు మేడం? ఈ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు. మరి ఇలా వీళ్ళ దగ్గరికి రావడానికి ఇంత మొహమాటం ఎందుకు? ఎవరికి? ఒక కలెక్టర్ కావచ్చు, ఒక డిపిఓ కావచ్చు, వీళ్ళకి మొహమాటం ఎందుకు? మరి మా దగ్గర అంటుముట్టుడు ఏమైనా ఉందా? మా కార్మికుల దగ్గర మాది మా వ్యాధి గడ్డ వాళ్ళకి ఏమైనా అంటుతుందా? మరి ఎందుకు రావట్లేదు? మేము ఏమంటున్నాం మేడం, మేము ప్రధానమైనటువంటి డిమాండ్ 10 లక్షల రూపాయల కుటుంబానికి ఇవ్వాలి ఒకటి. రెండవది, ఆ కుటుంబంలో ఉద్యోగం ప్రభుత్వంతో కూడుకున్నటువంటి ఉద్యోగం ఇవ్వాలి, పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. ఇవి పెద్ద ముచ్చట కాదు కదా. మేము ప్రభుత్వానికి, కలెక్టర్కు అనేక సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాం. మొన్న కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా పెట్టింది. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో సంవత్సరం నుంచి కూడా జీతాలు లేవు. మరి 6 నెలలు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 6 నెలల నుంచి లేవు, 8 నెలల నుంచి లేవు, 3 నెలల నుంచి లేవు. మరి వాళ్ళ కుటుంబాలు ఎలా బతుకుతాయి మేడం? మరి ఇలా ఆ కలెక్టర్ ఒక్క నెల జీతం రాకపోతే బతకగలుగుతాడా? మరి ఒక డిపిఓ నెల జీతం రాకపోతే బతకగలుగుతాడా? మరి ఇలా ఉన్నారు ఎమ్మెల్యేలు, ఒక నెల జీతం రాకపోతే బతకగలుగుతారా? మరి ఒక్కసారి మీ వైపున కూడా
మేము రిక్వెస్ట్గా మీ మీడియా ద్వారా కోరేది ప్రభుత్వానికి చేరే విధంగా మరి తక్షణమే వారికి వాళ్ళు అది ప్రకటిస్తేనే జిల్లా పంచాయతీ అధికారి లెటర్ మీద వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద రాసి పలానా టైంకు మేము అమౌంట్ అప్పచెప్తున్నామా అంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, మా కార్యక్రమాన్ని మేము చేసుకుంటాం. అప్పటిదాకా ధర్నా కొనసాగిస్తూనే ఉంటారా? అప్పటిదాకా కూర్చుంటూనే ఉంటాం. చంపేస్తారా? ఆయనతోటి మేము చచ్చిపోతాం. ఏముంది తప్పే. దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అంటారు. అటువంటి పల్లెలు, గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను పరంగా పెట్టి పనిచేస్తూ సేవలు అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకే వాళ్ళ ఆరోగ్యాలకు రక్షణ లేకుండా పోయింది, వాళ్ళ జీవితాలకు భరోసా లేనటువంటి పరిస్థితి నేడు ఉన్నది. మరి గ్రామాల పరిశుభ్రం కోసం పనిచేస్తున్న వీరికి ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమల్లి గ్రామానికి చెందినటువంటి గసికంటి పోషే అనే కార్మికుడు చనిపోతే కనీసము వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం లేనటువంటి ప్రమాద బీమా విధి నిర్వహణలో చనిపోయినా కూడా ప్రమాద బీమా పరిహారం కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వాలకు ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల. ఇప్పటికే అనేక సార్లు గత ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాలకు అనేక సార్లు కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కావచ్చు, ఇన్సూరెన్స్ అన్ని సౌకర్యాలు కల్పించాలి. వాళ్ళ ఆరోగ్యాలు పనంగా పెట్టి పనిచేస్తారు, వాళ్ళ ఆరోగ్య రక్షణ ఇన్సూరెన్స్ హాస్పిటల్గా ఫ్రీగా చూపించడం చేయాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పినా కూడా ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వేసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యాల ఫలితమే ఈరోజు ఈ కార్మికుడు మరణం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎలాంటి నష్టపరిహారం లేదు. ఇప్పటికైనా ఇక్కడ జిల్లా పంచాయతీ అధికారి గారు వచ్చి కార్మికులకు సంబంధించినటువంటి జీవోలో ఉన్నటువంటి వాటినే హామీలు ఇస్తున్నారే తప్ప కార్మికుని కుటుంబానికి, ప్రాణం కోల్పోయిన కుటుంబానికి మేము 10 లక్షల రూపాయల నష్టపరిహారం అయితే వాటి మీద ఎలాంటి స్పందన లేదు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కార్మికునికి కుటుంబానికి న్యాయం జరగాలి, 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం నుండి అందించాలి. అదేవిధంగా కార్మికులకు జీపీ సిబ్బందికి సంబంధించినటువంటి ఈ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ అందించే విధంగా ప్రభుత్వానికి కూడా సిఫారసు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో మేము సిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ పక్షాన పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఉద్యమం చేపడతాం. కార్మికుని కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము వారికి అండగా ఉండి పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. ఇక్కడ కాదు మేడం, ఈ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏ గ్రామ పంచాయతీ ఏ రాష్ట్రంలో అయినా సేమ్ ఇదే దుర్భరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నాము. ఈ గబ్బు మురుగు ఎత్తిపోస్టోనికి 2 నెలలు 3 నెలలు జీతం రావట్లేదు మేడం. దీనికోసం ఏ ప్రభుత్వం ఆలోచించడం లేదు. ఆడు గడ్డి తినచ్చుడా, మరి ఆయన కుటుంబాన్ని ఆదుకోకపోవడమా, ఏం చేసి వచ్చుడని కలెక్టర్ గారు చెప్పినాం, దీపోకు లెటర్ ఇచ్చినాం, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టినాం. ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికుడు చనిపోతే ఒక్క ఉన్నతమైనటువంటి అధికారి రాడు, వారి కుటుంబానికి భరోసా ఇయ్యరు. ఇది ఎక్కడి న్యాయం అయ్యా? ఏ అధికారులు కూడా ఇక్కడికి రాలేరా? దేశంలో కాస్తున్నటువంటి సిపాయి ఎంత గొప్పదో సపాయి అంత గొప్పదని ఒక నినాదం పెట్టి గత ప్రభుత్వం ఎంపీడబ్ల్యూ 51 జీవో ఇస్తే ఈ 51 జీవో రద్దు చేసి 60 జీవో ప్రకారం ఇవ్వాలని పలుమారు సార్లు ఈ గవర్నమెంట్తో విన్నవాళ్ళు చేసినాం. 52,000 మంది దేశవ్యాప్తంగా గతంలో సంవత్సర కింది కాలంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గర బిచ్చగాలను కూడా బుచ్చగాలకు వచ్చింది. ఈ గ్రామ పంచాయతీ కార్మికులు తెలంగాణ రాష్ట్రం వస్తే పర్మిట్ చేస్తామని చెప్పిండ్రు. ఆ ప్రభుత్వం పోయింది. ఈ 192 రోజులు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ గ్రామ పంచాయతీ కార్మికుల్లో 3-4 నెలల సుంది జీతాలు రాకపోయాక ఈ గబ్బు మురిగెత్తి పోసేటోనికి జీతం ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే ఈ యొక్క వేములవాడ రూరల్ మండలంలో ఏదైతే మా గ్రామ పంచాయతీ కార్మికుడు న్యాయం జరగకపోతే రాష్ట్రంలో ఉన్న అన్ని కార్మికులతోని అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు 5 నెలల నుంచి ఏం చేస్తున్నారు? మాకు 5 నెలల నుంచి జీతం కూడా రావట్లేదు, మా ఇల్లు ఎలా గడుస్తుంది అని చెప్పేసి మీరు అడగలేరా? మేము ఎన్నో సార్లు యూనియన్ ప్రకారంగా జిల్లా కలెక్టర్ గారి ముందు ఎన్నో కార్యక్రమాలు చేసిన, ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉన్నది మేడం. గుడ్డోనికి అద్దం ఇచ్చినట్టే ఉన్నది. పనికి రాకపోతే ఒక కార్మికుడు గడ్డి తినిపోతాడా? ఒక్క రోజు సాధ కాకుండా సెలవు పెడితే జీతం కాడి చేస్తా అంటారు. ఇది ఎక్కడి న్యాయం? గ్రామ పంచాయతీ కార్మికులు ఇనుపపై ఉన్నదా? మేము గబ్బులో మురుగులో పనిచేస్తే ప్రతి హెల్త్ సమస్య ఉంటుంది. ఒక 10 లక్షల ప్రమాద బీమా హెల్త్ కార్డు ఇవ్వమని అడిగిన మీ ప్రభుత్వాన్ని 34 రోజులు గతంలో సమ్మె చేసినాం. ఎలాంటి సమ్మె లేదు, ఎలాంటి స్పందించలే. ఏ కార్మికునైనా ఇవాళ దేశంలో రాష్ట్రంలో ఎక్కడ ఉన్న ఈ యొక్క పోషే మరణమే కాదు, ఎన్నో మరణాలు జరిగినా ఎటువంటి న్యాయం జరగలేదు మేడం. అందుకని ఖచ్చితంగా ఉన్నతాధికారులు వచ్చి న్యాయమైన స్పష్టంగా చెప్పాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో, దేశంలో, జిల్లాలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది.
ఈరోజు వేములవాడ రూరల్ మండలం నూకలమల్లి గ్రామానికి చెందినటువంటి గసికంటి పోషయ్య అనే కార్మికుడు విధి నిర్వహణలో ప్రమాదంలో చనిపోయినటువంటి సందర్భంగా మరి కార్మికునికి వెంటనే ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికునికి నష్టపరిహారంగా 10 లక్షల రూపాయలు అందించాలని ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్చలు జరిపారు. కానీ స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహించినటువంటి ఫలితంగా ఈ సందర్భంగా మరి మీడియా కూడా కవరేజ్ చేసి సుమన్ టీవీ వారు కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పంచాయతీ అధికారి గారు వచ్చి ఇక్కడ చనిపోయినటువంటి కార్మికుని కుటుంబానికి కలెక్టర్ గారితో మాట్లాడి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటాలని మేము ఒక బాధితుల నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమంటే ఇప్పుడే అందించడం జరిగింది. 10 లక్షల నష్టపరిహారం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి వారు కలెక్టర్ గారితో మాట్లాడి మొదటగా 1 లక్ష వరకు అందిస్తామన్న వారు ఇప్పుడు కనీసం 5 లక్షల వరకైనా నష్టపరిహారం అందించే విధంగా వారి కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీతో మేము ఈ కార్మికులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా వీరి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మరి పోరాటం చేసినటువంటి అందరికీ అదేవిధంగా సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సుమన్ టీవీ వారు ఈరోజు ఈ యొక్క మన గ్రామ పంచాయతీ కార్మికుడు చనిపోయినటువంటి కార్యక్రమంలో ధర్నా చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని సుమన్ టీవీ వారు మాకు సహకరించి ఈ యొక్క కార్మికుల యొక్క సమస్యల డిమాండ్ల పైన ఈ యొక్క ధర్నాకు పూర్తి మీడియా తీసుకుంటూ మాకు సహకరించిన వాళ్ళు ఇలా ప్రధానంగా చూస్తే ఈ యొక్క రాష్ట్రంలో మున్సిపాలిటీ జీపీ కార్మికులు గతంలో కూడా గత ప్రభుత్వానికి వీళ్ళకు ఎలాంటి సేఫ్టీ లేదు, వీళ్ళ ఒక భద్రత లేదని కూడా ప్రభుత్వాలకు డిమాండ్ చేసినప్పటికీ ఎలాంటి స్పందన తీసుకోక నిన్న ఈ రోజు నాడు గ్రామ పంచాయతీ కార్మికుడు ట్రాక్టర్ మీద డ్రైవర్ లేడంటే కూడా ఒకరోజు పనే ఆపితే ఏమైతుండే. ఇలా ప్రధానంగా ఆ కార్మికుడిని ఇలా వేరే కార్మికుడిని పెట్టి ఇలా ట్రాక్టర్ నడిపించడం జరిగింది. వాళ్ళ ఒక కారణంగా ఆ ఒక కార్యదర్శి కారణంగా ఇలా కార్మికుడు చనిపోవడం జరిగింది. ప్రధానంగా మేము అడిగినది ఏంటంటే ఆ కార్మికునికి విధులలో ప్రమాదం జరిగింది. గతంలో కూడా మేము ప్రభుత్వాలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పినాం. కానీ ఎలాంటి స్పందన లేక కార్మికుల మీద నిర్లక్ష్యం చూపించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మేము ఇంతవరకు దాకా డిమాండ్ చేస్తే ఇప్పుడు 10 లక్షలకు డిమాండ్ చేస్తే వారు దిగి వచ్చి ఈ పంచాయతీ కార్యదర్శి వాళ్ళు కానీ ఆ ఒక అధికారి దిగి వచ్చి 5 లక్షల వరకు చేస్తామని ఒప్పుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఒకటే, ఆ ఒక్క నిరుపేద కుటుంబానికి ఇలా చాలా వరకు ఎస్సీ కుటుంబం వాళ్ళు ఈ యొక్క జీపీ కార్మికులు పనిచేస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళ మురికిలో తేలుతా ఉంటే వాళ్ళ ఒక కుటుంబాన్ని గడవలేని పరిస్థితులలో 9,000 వేతనం మీద చాలిసాలని వేతనం మీద పనిచేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే వాళ్ళకు కూడా 10 లక్షలు పూర్తిగా ఈ ప్రభుత్వం ఎట్లనైనా చేసి కలెక్టర్ గారు కానీ దాని మీద స్పందన పెట్టి వాళ్ళ ఒక 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కూడా మేము ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా అందరికి కూడా ఇలా మనం ఒక్కటే వినతి చేస్తున్నాం, కార్మికులు చేసే చోట సేఫ్టీ లేదు, ప్రమాదం జరిగితే ప్రమాద బీమా లేదని కూడా మేము గతంలో చెప్పడం జరిగింది, హెల్త్ కార్డులు లేవని చెప్పడం జరిగింది. కానీ ఎలాంటి ప్రభుత్వాలు మారుతా ఉన్నా కార్మికుల సమస్యలు అనేది మార్పులో అయ్యేది వరకు ఎలాంటి చొరవ తీసుకుంటలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, చనిపోయినటువంటి కార్మికునికి 10 లక్షలు ఇవ్వాలి, ఈ 5 లక్షలు ఇస్తామని చెప్పడమే కాదు, అదే విధంగా కార్మికులకు పనిచేసే చోట వాళ్ళకి సేఫ్టీ కల్పించాలనేది ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సుమన్ టీవీ వారికి ఈ యొక్క మొత్తం కవర్ చేసినందుకు ప్రోగ్రామ్ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సో చూసారు కదండి, పోచయ్య కుటుంబ సభ్యులు కూడా మనతో మాట్లాడడం జరిగింది. అలాగే సిఐటియు సభ్యులు కూడా మనతో మాట్లాడారు. సో పోచయ్య కుటుంబానికి న్యాయం చేయండి అని చెప్పేసి అయితే ఇందాక వాళ్ళు ధర్నాకు దిగారు, అంటే ధర్నా చేశారు. పోచయ్య మున్సిపాలిటీ ఆఫీస్ లో ఒక వర్కర్ గానైతే పనిచేస్తున్నాడు మున్సిపాలిటీ కార్యాలయంలో. సో ఈ రోజు ప్రొద్దున 7 గంటల సమయంలో తనైతే డ్యూటీకి వెళ్ళడం జరిగింది. ఆ డ్యూటీలో ఉన్న టైంలో ట్రాక్టర్ పై నుంచి కింద పడ్డాడు. ఆ ట్రాక్టర్ డ్రైవర్ కూడా పర్మనెంట్ డ్రైవర్ కాదు, పర్మనెంట్ డ్రైవర్ లీవ్ లో ఉంటే అప్పటి మెట్టుకంటే ప్రైవేటు డ్రైవర్ నిర్లక్ష్యంగా పోచయ్య చనిపోయాడు. సో మాకు న్యాయం కావాలి, మున్సిపాలిటీ అధికారులు పని చేస్తలేరా అని చెప్పేసి వారైతే ధర్నాకు దిగారు. ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలి, కుటుంబంలో ఒకరికైనా గవర్నమెంట్ ఉద్యోగం కల్పించాలి, ఒక 10 లక్షలు కూడా ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పేసి అయితే వారైతే ధర్నాకు దిగారు. దేనికైనా ఒప్పుకోండి, మేము ఇక్కడ నుంచి ధర్నా నుంచి మేము కదిలే ప్రసక్తే లేదని చెప్పేసి అయితే వారైతే మనతో అనడం అయితే జరిగింది. సో పోచయ్యకు 2 కూతుళ్ళు కూడా ఉన్నారు. ఆయన చేస్తేనే కుటుంబంలో ఇల్లు గడుస్తుందంట. సో మాకు ఎలాంటి ఆధారం కూడా మాకు లేదు. ఇప్పుడు ఆయన చేస్తేనే మాకు ఇంట్లో పూట గడుస్తుంది. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత రేపు మా భవిష్యత్తు ఏంటి, మాకు ఎవరు తీసుకొచ్చి పెడతారు, మాకు కూడా చేత కావడం లేదు అని చెప్పేసి వాళ్ళ ఆవిడ కూడా మనతో చెప్పడం అయితే జరిగింది. వాళ్ళ అమ్మాయి కూడా మాతో మాట్లాడడం, నేను కూడా గత 14 సంవత్సరాల నుంచి కూడా ఇంటి దగ్గరే ఉంటున్నాను, నన్ను మా ఆయన కూడా తీసుకోవడం లేదు, నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు నన్ను మా అబ్బాయిని కూడా మా
నాన్ననే పోషిస్తున్నాడు, ఇప్పుడు మా నాన్ననే చనిపోయాడు కాబట్టి మాకు ఎవరు దిక్కు, మాకు ఇంటికి పెద్ద దిక్కే చనిపోయిన తర్వాత మాకు ఎవరు దిక్కు అవుతారు, దీనిపైన అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే వాళ్ళైతే మనతో చెప్పడం అయితే జరిగింది. సో కెమెరామెన్ రాముతో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.